హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్స్ అయితే గ్యాప్ అప్ అయిన తర్వాత స్లైట్గా డౌన్ సైడ్కి మూవ్ అయ్యాయి అండ్ సెకండ్ హాఫ్లో మళ్ళీ అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. ఫైనల్గా ఈరోజు సెన్సెక్స్ 182 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,330 దగ్గర క్లోజ్ అయింది అండ్ నిఫ్టీ అయితే 88 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,666 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మన పోర్ట్ఫోలియోలో అయితే మంచిగా పెరిగి ఉంటాయి. దానికి కారణం స్మాల్ క్యాప్ అయితే 1.44% అండ్ మిడ్ క్యాప్ అయితే 1.11% గెయిన్ అయ్యాయి. నెక్స్ట్ ఎఫ్ఐఎన్డిఏ డేటా చూస్తే ఎఫ్ఐస్ దగ్గర నుంచి మనకి సెల్ నెంబర్ అయితే కనిపించింది నిన్న. కానీ దానికి కారణం ఏమిటి అంటే నిన్న బ్లాక్ డీల్స్ జరగడంతో మనకి ఈ సెల్ వాల్యూ అయితే కనిపించింది. డిఎస్ దగ్గర నుంచి అయితే 4,273 crores అయితే బై నెంబర్ కనిపించింది అండ్ ఎఫ్ఐస్ దగ్గర నుంచి అయితే 476 crores అయితే సెల్ నెంబర్ అయితే కనిపించింది. మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఏప్రిల్ మంత్ యొక్క సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అయితే రిలీజ్ అయింది. ఎస్టిమేషన్స్ అయితే 3.2%గా ఎస్టిమేట్ చేస్తే దానికి దగ్గరగానే 3.16% వరకు మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అయితే రావడం జరిగింది. ఇది మనకి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ జరిగే ఆర్బీఐ రేట్ కట్ మీటింగ్లో ఇది ఒక కీ పాయింట్గా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఎంఎస్ఎంఈ ఇండియన్ స్టాండర్డ్ ఇండెక్స్లో మనకి కోరమండల్ అండ్ నైక్యాన్ అయితే యాడ్ చేస్తున్నట్టుగా అండ్ సిప్లాలో ఇండస్ టవర్స్ అండ్ గ్రాసమ్ ఇండస్ట్రీస్లో అయితే వెయిట్ అప్ చేస్తున్నట్టుగా అండ్ ఆస్ట్రాలో అయితే వెయిట్ డౌన్ చేస్తున్నట్టుగా మనకి ఈరోజు అయితే రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. అలాగే మనకి స్మాల్ క్యాప్లో కూడా కొన్ని స్టాక్స్ని యాడ్ చేస్తున్నట్టు కొన్ని స్టాక్స్ని రిమూవ్ చేస్తున్నట్టుగా మనకి డేటా అయితే రిలీజ్ అయింది. ఆ డేటాని స్క్రీన్ మీద ఉంచుతున్నాను, ఒకసారి పాస్ చేసి అబ్జర్వ్ చేయండి. ఇన్ఫ్లేషన్ లేదు, గ్యాస్, ఎనర్జీ అండ్ గ్రాసరీస్ ప్రైజెస్ అయితే డౌన్లో ఉన్నాయి అండ్ యూరోప్ అండ్ చైనా లాగా ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండే సమయం ఇది. కానీ అమెరికాలో మనకి ఇంట్రెస్ట్ రేట్లు ఎందుకు లేదు అంటూ టూ లేట్ పవల్ అంటూ ఇది ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండే సమయం, అది జరిగేటట్టు చూడండి అని యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టాండర్డ్ గ్లాస్ లీనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. జపాన్కి సంబంధించిన ఏజిఐ గ్రూప్స్తో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జీఈ వెర్నోవా గురించి మాట్లాడుకోవాలి. 1,400 million ఇన్వెస్ట్ చేసి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎక్స్పాండ్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. గుజరాత్లో ఉన్న వాళ్ళ యూనిట్లో 50 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఆపరేషనల్గా ఇంక్రిమెంటల్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. యూకేకి సంబంధించిన అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ మిషన్స్ అనే కంపెనీతో టెక్నాలజీ లైసెన్స్ అగ్రిమెంట్కి సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ మోటార్ ప్లాంట్ని ఫరీదాబాద్లో ఎస్టాబ్లిష్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్బిఎల్ గురించి మాట్లాడుకోవాలి. రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి వెర్షన్ 4 కవచ్ సిస్టమ్స్కి అప్రూవల్ వచ్చినట్టుగా అండ్ ఇలా అప్రూవల్ వచ్చిన ఫస్ట్ ఇండియన్ కంపెనీగా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ టాటా ఎలక్సీ గురించి మాట్లాడుకోవాలి. మెర్సిడీస్ బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియాతో కొలాబరేట్ అయ్యి వెహికల్ ఇంజిన్స్ అండ్ సాఫ్ట్వేర్ డిఫైన్ వెహికల్స్ డెవలప్మెంట్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. మంగోలిస్ ఖాన్ బ్యాంక్తో ఒక పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా కోర్ బ్యాంకింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ని మోడర్నైజ్ చేయడానికి అండ్ బ్యాంకింగ్ ఆపరేషన్ ట్రాన్స్ఫార్మింగ్ చేయడానికి ఈ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జూడోస్ లైఫ్ సైన్స్ గురించి మాట్లాడుకోవాలి. February 10th నుంచి 14th వరకు యుఎస్ ఎఫ్డిఏకు ఇన్స్పెక్షన్ అమర్నాథ్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో అయితే జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకి ఈఆర్ఐ రిపోర్ట్తో పాటు 0 అబ్జర్వేషన్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ యూనికెమికల్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుకోవాలి. February 24th నుంచి February 28th వరకు పేతంపూర్ ఫెసిలిటీలో వాళ్ళకి యుఎస్ ఎఫ్డిఏకు ఇన్స్పెక్షన్ జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకి ఈఆర్ఐ రిపోర్ట్తో పాటు వాలంటరీ యాక్షన్ ఇండికేటర్ కూడా ఇష్యూ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఫైనల్గా ఎయిర్టెల్ రిజల్ట్స్తో అయితే క్లోజ్ చేద్దాం. రెవెన్యూలో మనకి 2.1% గ్రోత్ కనిపించిన ప్రాఫిట్స్లో మనకి 25.4% అయితే మనకి డిక్లైన్ కనిపించింది. దానికి కారణం ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్లో 4,200 crores వరకు ట్యాక్స్ గెయిన్స్ రావడంతో మనకి ఈ క్వార్టర్లో మనకి ప్రాఫిట్స్లో డిక్లైన్ కనిపించింది.
అవి తీసేసి చూస్తే ఎయిర్టెల్ మనకి ఈ క్వార్టర్లో కూడా గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది ఓవరాల్గా. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.